గాయపడ్డ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల హృదయం గాయపడి ఆ రోజు ఈయనను తరిమి తరిమి కొట్టింది. జలసౌదలో తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిస్తే ఎక్కడొస్తే తెలంగాణ రానే రాదు అని మన తెలంగాణ ప్రజలను ఉద్యమాన్ని త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి కుమార్ రాజాను తెలంగాణ విద్యుత్ జేఏసీ ఆ రోజు తరిమి తరిమి కొట్టింది. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల చేతుల్లో తరమబడినటువంటి కుమార్ రాజాను తెచ్చి ఇవాళ విద్యుత్ ఉద్యోగుల మీద డైరెక్టర్గా పెట్టారు జెన్కోలో. ఇది ఉద్యమకారులను అవమానపరచడం కాదా? విద్యుత్ ఉద్యోగులను అవమానపరచడం కాదా? తెలంగాణ ద్రోహిని తెచ్చి తెలంగాణలో కూడా నౌకరిస్తాడా మిస్టర్? అంటే ఇక గురువే అట్లున్నాడు కనుక శిష్యులు కూడా గట్లేస్తారు. రేవంత్ రెడ్డి ఖుద్దు ద్రోహే కదా. రైఫిల్ రెడ్డి తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు తెలంగాణ ఉద్యమకారుల మీద. ఇక గురువు ద్రోహి ఉన్నాడు కనుక ఇవాళ అపాయింట్మెంట్లు కూడా ద్రోహులకే దక్కుతున్నాయి, తెలంగాణ ద్రోహులకు దక్కుతున్నాయి ఈరోజు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, ఇది ప్రజాపాలన తెలంగాణ ద్రోహుల పాలన? ఇది ఏం పాలన ఇది?